ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది. ఖచ్చితత్వం, వేగంతో కూడిన సేవలందిస్తూ ప్రపంచ రూపురేఖల్ని మారుస్తుంది. వైద్య రంగంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. జబ్బులు గుర్తించడం, చికిత్స అందించడం వంటి విషయాల్లో ఉపయోగపడుతోంది. అలాంటి ఏఐ సేవలను గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి జీజీహెచ్ సద్వినియోగం చేసుకుంటోంది. నాట్కో క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేసి సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ సహా ఇతరత్ర క్యాన్సర్ బాధితులకు ఏఐ ఆధారిత వైద్య సేవలు అందిస్తోంది. అంతేకాదు, క్యాన్సర్ కట్టడికి ప్రభుత్వ బోధనాసుపత్రి ఆధ్వర్యంలోని వైద్య బృందం సొంతంగా ఏఐ సేవలకు సంబంధించిన ప్రాజెక్టుపై దృష్టి సారించింది. ఫలితంగా ఉమ్మడి గుంటూరు వాసులతో పాటు ఆయా ప్రాంతాలకు చెందిన క్యాన్సర్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. దేశంలో ఏటా 14 నుంచి 15 లక్షల వరకు క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్లు వైద్య నివేదికలు చెబుతున్నాయి. వీరిలో చాలా మంది మెరుగైన చికిత్స అందక మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విప్లవాత్మక మార్పులకు కేంద్రంగా మారిన ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం వైద్య రంగానికి ఎంతైనా ఉందనేది వైద్య నిపుణుల సూచన. అందులో భాగంగానే క్యాన్సర్ చికిత్సలో కృత్రిమ మేతాను వినియోగించే విధంగా గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి జీజీహెచ్లో నాట్కో క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ఎన్సీజీ ఏపీ చాప్టర్ ద్వారా క్యాన్సర్ రోగులకు మెరుగైన ఏఐ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. క్యాన్సర్ ఎంతటి ప్రాణాంతక మహమ్మారి అనేది అందరికీ తెలిసిన విషయమే. దీన్ని తొలి దశలో ఉన్నప్పుడే గుర్తించి సరైన చికిత్స అందించాలనేది వైద్య నిపుణుల సూచన. త్వరగా చికిత్స అందించడం ద్వారా 1/3 మరణాలు అరికట్టే అవకాశముంది. అందుకోసమని ప్రభుత్వ వైద్య బోధన ఆసుపత్రుల్లో క్యాన్సర్ రోగులకు మెరుగైన ఖచ్చితత్వంతో కూడిన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ఏపీ చాప్టర్ను ఏర్పాటు చేసింది. టాటా మెమోరియల్ సెంటర్, విశాఖ హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, నవ్యకేర్ నెట్వర్క్లతో కలిసి ఎన్సీజీ ఒప్పందం చేసుకుంది. ఫలితంగా ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్తో పనిచేసే ఎన్సీజీ పైలట్ ప్రాజెక్టు సేవలు గుంటూరు జీజీహెచ్లోని క్యాన్సర్ సెంటర్లో ప్రారంభమయ్యాయి. ఎన్సీజీ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రత్యేక వెబ్సైట్ రూపొందించి అందులో రోగుల వివరాలు, నివేదికలు పొందుపరుస్తున్నారు. ఇప్పటి వరకు విశాఖ, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే క్యాన్సర్ చికిత్సలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు ఉన్నాయి. ప్రస్తుతం గుంటూరు, కర్నూలు ఆసుపత్రుల్లోనూ ఏఐ సేవలు అందుబాటులోకి రావడం విశేషం. అంతేకాదు, గుంటూరు జీజీహెచ్ అంకాలజీ విభాగం నోడల్ సెంటర్గా విశాఖ, కాకినాడ, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రులను అనుసంధానం చేస్తూ ఎన్సీజీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులోని కేస్ స్టడీలకు భిన్నమైన కేసులు గుంటూరు నాట్కో క్యాన్సర్ సెంటర్కు వస్తున్న తరుణంలో రేడియేషన్ అంకాలజీ విభాగాధిపతి డాక్టర్ దుర్గాప్రసాద్ నేతృత్వంలో వైద్యుల బృందం స్వయంగా ఏఐ సేవల ఆధారిత ప్రాజెక్టులపైన దృష్టి పెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో తొలి సమగ్ర క్యాన్సర్ ఆసుపత్రిగా గుర్తింపు తెచ్చుకుంది గుంటూరు జీజీహెచ్. ప్రస్తుతం నాట్కో క్యాన్సర్ సెంటర్ రోగులకు మెరుగైన సేవలు అందిస్తోంది. ఇక్కడికి ఏటా దాదాపు 1500 మంది బాధితులు వస్తుంటారు. వీరిలో గర్భకోశ, రొమ్ము, ఊపిరితిత్తులు, చర్మ క్యాన్సర్లతో బాధపడేవారే ఎక్కువగా ఉంటారు. ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వస్తుంటారు. అయితే మొదట గ్రామాలు, పట్టణాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. లక్షణాలు కనిపిస్తే వారిని గుంటూరు క్యాన్సర్ సెంటర్ కు పంపిస్తున్నారు. అక్కడ నిర్ధారణ పరీక్షలు చేసి వ్యాధి ఉన్నట్లయితే నాట్కో సెంటర్లో వైద్యం అందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనం ఎలా చేయొచ్చు అంటే, దీనివల్ల మనకి ఎలా చేస్తామంటే, ఒక సాఫ్ట్వేర్ అనేది దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రన్ అవుతుంది. దాంట్లో మన క్లినికల్ స్టాఫ్ ఎవరైతే విలేజ్ లెవెల్లో ఉన్నారో వాళ్ళు ఆ ఇమేజింగ్ దాన్ని తీసి ఈ సిస్టమ్కి ఇస్తారు. సిస్టమ్ అంటే ఇది ఒక ట్యాబ్ లాగా ఉంటుందన్నమాట. దానికి ఇవ్వటం జరుగుతుంది. అది క్లౌడ్ సర్వర్కి వెళ్ళి దాని ద్వారా అది క్యాన్సర్ కాదా అనేది చూసాయిగా చెప్తుంది అనమాట.
ఇప్పుడున్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ, ఇప్పుడు మనం మోడల్ చేస్తున్న టెక్నాలజీ ఏంటంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి, కంపెనీ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అరౌండ్ 95% యాక్యురసీ ఉందని చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు మనకి కొత్తగా రాబోయే ఇంకొకటి ఏంటంటే, మనం బ్రెస్ట్ క్యాన్సర్కి ఎర్లీగా డిటెక్ట్ చేయడం అనేది చాలా పద్ధతులు ఉన్నాయి. దీంట్లో ఒకటి మేము చేసేది ఏంటంటే, మ్యామోగ్రామ్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ ఆ రిపోర్ట్, ఆ ఇమేజ్ని మనం అప్లోడ్ చేస్తే కనుక సిస్టంలోకి, దాంట్లో క్యాన్సర్ ఉందా లేదా అని చెప్తుంది ఫస్ట్ విషయం. ఓకే, ఇది కూడా అరౌండ్ ఇప్పుడు ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి దీంతో 67% యాక్యురసీ ఉంది. క్యాన్సర్ నిర్ధారణ జరిగిన తర్వాత డాక్టర్స్కి, కన్సల్టెంట్స్కి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇంకా బెటర్గా, ఇంకా ఖచ్చితత్వమైన ట్రీట్మెంట్స్ రేడియేషన్ థెరపీలో కానివ్వండి, మా టార్గెటెడ్ థెరపీస్లో కానివ్వండి, కీమోథెరపీలో కానివ్వండి, ఇంకా ఖచ్చితంగా కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వటంలో కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మా టీం డెవలప్ చేస్తుంది. మరి ముఖ్యంగా టార్గెటెడ్ థెరపీస్లో మాలిక్యులర్ స్టడీస్ అవి అవ్వటానికి చాలా టైం పడుతుంది. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక పెట్ స్కాను, ఎంఆర్ఐ స్కాను వాళ్ళు రొటీన్గా మన గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకోగలిగే ఎక్విప్మెంట్తో యూజ్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ని బెటర్గా ఇవ్వగలిగే డెసిషన్ కూడా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నాం. అయితే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు క్యాన్సర్ లక్షణాలు ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు వీలుగా సొంతంగా ఏఐ సేవల సాంకేతికతను అభివృద్ధి చేసింది జీజీహెచ్లోని వైద్య బృందం. అందులో భాగంగా ఏఐతో క్యాన్సర్ లక్షణాలు గుర్తించి మొదట ఆ ఫోటోలు నాట్కో సెంటర్కు పంపిస్తారు. అక్కడ క్షుణ్ణంగా పరీక్షలు చేసి క్యాన్సర్ ఉందని తేలితే వెంటనే చికిత్స ప్రారంభిస్తారు. నాట్కో సెంటర్లో ఎన్సీజీ ప్రాజెక్టు వినియోగంలో ఉన్నప్పటికీ రోగుల లక్షణాలు, సమస్యలు, చికిత్సను దృష్టిలో పెట్టుకుని సొంత డేటా ఆధారంగా ఏఐ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు చేయకుండా క్యాన్సర్ పట్ల ఉన్న సందేహాలు, సమస్యలకు జీజీహెచ్ నాట్కో సెంటర్ రూపొందిస్తున్న ఏఐ ఆధారిత ప్రాజెక్టులు పరిష్కారం చూపుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు అన్ని కేసులు మేము ఇచ్చిన ట్రీట్మెంట్, అన్ని రిపోర్ట్స్ అన్ని లోడ్ చేస్తే అక్కడున్న ఎక్స్పర్ట్స్ ద్వారా ఏఐ బేస్డ్ సెకండ్ ఒపీనియన్ మాకు వస్తుంది. ఆ విధంగా పేషెంట్స్కి పెద్ద హాస్పిటల్కి వెళ్ళకుండా కూడా మంచి రిపోర్ట్తో ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా జరుగుతుంది. అంటే మాకున్నటువంటి ఎప్పుడైనా అనుమానాలు కానీ మేము ఆల్రెడీ ట్యూమర్ బోర్డు డిస్కస్ చేసుకొని తర్వాత దాన్ని మేము చేసుకున్న దాంట్లో ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తుందని ఏఐ బేస్డ్ సెకండ్ ఒపీనియన్ నవ్య అని ఉంది, టాటా క్యాన్సర్ హాస్పిటల్ ముంబై వాళ్ళది, అది వాడుకుంటున్నాం. జీజీహెచ్లో 1.6 ఎకరాల్లోని నాట్కో సెంటర్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో 110 పడకలు ఏర్పాటు చేశారు. ఐసీయూ విభాగంలో క్యాన్సర్ రోగులకు వైద్యం అందిస్తున్నారు. రేడియేషన్, మెడికల్, సర్జికల్, అంకాలజీ సేవలు అందుబాటులో ఉండటంతో వైద్యం చేయించుకునేందుకు రోగులు ఇక్కడికి వస్తున్నారు. వైద్య బృందం రూపొందించిన ఏఐ ఆధారిత సిస్టమ్ ద్వారా వేగంగా వ్యాధి నిర్ధారణ కావడమే కాకుండా ఖర్చుతో కూడుకున్న ఇతర పరీక్షలకు వెళ్లాల్సిన అవసరముండదు. జబ్బుకు సంబంధించిన సమగ్ర సమాచారం ఉండటంతో ఏఐ ప్రాజెక్టు ద్వారా క్యాన్సర్ను తగ్గించేందుకు ఎలాంటి చికిత్స అవసరమో తెలుస్తుంది. తద్వారా బాధితులు వేగంగా క్యాన్సర్ నుంచి బయటపడే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మామూలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు క్యాన్సర్లో అంటే మెడికల్ ఆంకాలజీలో కానీ అన్నిట్లో చాలా రెవల్యూషన్ క్రియేట్ చేస్తుంది. ఎందుకు అంత రెవల్యూషన్ అవుతుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఒక పర్సన్ ఎవరైనా డయాగ్నోస్టిక్స్ తీసుకుంటే పెథాలజిస్టు ఒక పర్సన్ చూసి డయాగ్నోస్ చేసే బదులు వాళ్ళ లైఫ్ టైంలో మొత్తం ఒక 500 కేసులు 1000 కేసులు చూస్తారు. కానీ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏంటంటే ఒక వేలల్లో కేసులు 40,000 50,000 అలా కేసులు ఫీడ్ చేస్తారు. కాబట్టి ఆ డేటా ద్వారా అది ఇంకా యాక్యురేట్గా చేస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఎవరి ఫీల్డ్లో ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. సేమ్ సర్జికల్ ఫీల్డ్లో కూడా, సర్జికల్ అంకాలజీలో కూడా రెగ్యులర్గా మనం ఇక్కడ వాడుతున్నాం. మేము చేసే మ్యామోగ్రఫీ 3D మ్యామోగ్రఫీ ఉంది. ఇక్కడ మ్యామో స్క్రీన్ టెక్నాలజీ వాడి ఎర్లీగా మన బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్కి వాడుతున్నాం. సెన్సిటివిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మ్యామో స్క్రీన్ సాఫ్ట్వేర్ వాడుకొని మనం డిటెక్షన్ చేసుకుంటే, సేమ్ సర్జరీలో కూడా మనం బిఫోర్ సర్జరీ మనం సిటీ స్కాన్ చేసుకొని 3D రీకన్స్ట్రక్షన్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మనం మార్జిన్ స్టేటస్ ఎంతవరకు మన మార్జిన్స్ తీయగలం, ఆపరేషన్ చేసేటప్పుడు లింఫ్ నోడ్స్ ఎంతవరకు ఇన్వాల్వ్ ఏంటి, అవన్నీ కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ముందుగానే మనం ప్రిడిక్ట్ చేసి దాని ద్వారా మన సర్జరీ ప్లాన్ చేసుకొని ఆపరేషన్స్ అనేది
బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సకు సంబంధించిన సేవలందించే ఆసుపత్రులు తక్కువే ఉన్నాయి. మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రజలకు క్యాన్సర్పై అవగాహన అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ రోగుల డేటా సేకరించి ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్తో విశ్లేషించి చికిత్స అందిస్తే సత్ఫలితాలు సాధించొచ్చు. గుంటూరు జీజీహెచ్ వైద్య బృందం రూపొందించిన సాంకేతికత ఇందుకు దోహదపడుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏఐ సేవల ద్వారా రోగుల పరిస్థితిని అంచనా వేసి త్వరితగతిన చికిత్స అందించవచ్చని అంటున్నారు.